అమయ్ కుమార్కు ఈడీ ఉచ్చు. రాజధాని శివార్లలో భూదందా పైన డీజీపీకి ఆధారాల సమర్పణ. రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ పైన కేసు నమోదుకు సిఫార్సు. ఆ ఎఫ్ఐఆర్ల ఆధారంగా దర్యాప్తునకు యోచన. రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూముల అక్రమ బదలాయింపు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో 42 ఎకరాల భూములను ప్రైవేటు వ్యక్తులకు అక్రమంగా కట్టబెట్టడంలో మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు శుక్రవారం డీజీపీ జితేందర్ను కలిశారు. ఈ వ్యవహారంలో రంగారెడ్డి జిల్లా పూర్వ కలెక్టర్ అమయ్ కుమార్ పాత్రపైన కూలంకషంగా దర్యాప్తు జరిపి కేసులు నమోదు చేసేలా స్థానిక పోలీసులను ఆదేశించాలని కోరారు. అలాగే రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అమయ్ కుమార్ కలెక్టర్గా పనిచేసిన సమయంలో జరిగిన భూ లావాదేవీలపై వచ్చిన ఫిర్యాదులపైన దర్యాప్తు జరపాలని విన్నవించారు. పలువురు బాధితులు తమకు ఇప్పటికే చేసిన 12 ఫిర్యాదుల వ్యవహారాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. నాగారం భూదాన్ భూముల విషయంలో వివరాలు అడిగినా పోలీసులు స్పందించలేదని ఈడీ అధికారులు డీజీపీకి వెల్లడించారు. ఏంది మరి ఏం జరుగుతున్నది? గవర్నమెంటు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ గవర్నమెంటు మరి ఇట్లాంటి కేడీలను లోపలేస్తాం, భూములు కక్కిస్తాం, పేదలకు పంచుతాం. రాహుల్ గాంధీ స్టేట్మెంట్, రేవంత్ రెడ్డి స్టేట్మెంట్, కాంగ్రెస్ స్టేట్మెంట్. మరి పోలీసులకి ఈడీ క్వశ్చన్ చేస్తున్నా, మరి ఎందుకు వివరాలు ఇస్తలేరు? దాని దగ్గర డీజీపీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అవసరమైతే రేవంత్ రెడ్డి ఇనిషియేటివ్ తీసుకొని ఏ వివరాలు ఉన్నాయో ఆ వివరాలని ఈడీకి సమర్పించండి అని చెప్పాలా. సైమల్టేనియస్గా మీరు ఒక విచారణకు ఆదేశించాలా. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎక్కడెక్కడ భూములు అమయ్ కుమార్ ఏమేం చేసిందన్న దాని మీద విచారణకు ఆదేశించాలా. అసలు దీని మీద ఒక్క పార్టీ వాడన్నా మాట్లాడుతుండా? నా బీఆర్ఎస్ వాడు మాట్లాడుతుండా ఈ అమయ్ కుమార్ విచారణ మీద? బీజేపీ ఆయన మాట్లాడుతుండా? కాంగ్రెస్ ఆయన మాట్లాడుతుండా? ఎవరు మాట్లాడతలేరే? ఈ కేడీ చేసిన అరాచకం అంతా ఇంతగా. ఈ కేడీకి పైన ఇంకో కేడీ ఉన్నాడు. నెంబర్ 1 కేడీ కేటీఆర్, నెంబర్ 1 కేడీ, నెంబర్ 2 కేడీ, నెంబర్ 2/1 ఇది. నెంబర్ 2/2 ఎవరంటే నవీన్ మిట్టల్. ఇది పార్ట్ అన్నమాట, 2 పార్ట్లు. పైన పెద్ద అవతారం ఏమో కేటీఆర్, దాని కింద రెండు ఇట్లా చీలిస్తే ఇటు అమయ్ కుమార్ ఉంటాడు, ఇటు నవీన్ మిట్టల్ ఉంటాడు. వేర్ ఈజ్ నవీన్ మిట్టల్? రేవంత్ రెడ్డి పక్కన దర్జాగా సర్వే నెంబర్ 7 ఉంది. ఏం చేయాలా, ఏంది కథ అన్నది రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు ఆయన. అందరూ కలిసి చేసిన దందానే ఇది. అమయ్ కుమార్, నవీన్ మిట్టల్ అండ్ ఇంకొక వైపున మేడ్చల్, మల్కాజ్గిరి అండ్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఆయన పనిచేసినప్పుడు ఆ కింద ఉన్న ఎంఆర్ఓలు కొంతమంది చేసిన దందా ఇది. చివరికి ఆ టీఎస్టీఎస్ టెక్నాలజికల్ డిపార్ట్మెంట్ ఉంది కదా, దానికి వెంకటేశ్వర్లు అని ఒక ఎండీ ఉండే ఆయన. ఇప్పుడు ఆ వెంకటేశ్వర్లు పర్సనల్ మెయిల్ ఐడి, అమయ్ కుమార్ పర్సనల్ మెయిల్ ఐడి ఓపెన్ చేస్తే వివరాలు ఇంకా బయటకు వస్తాయి. దొంగలు వీళ్ళంతా దొంగలు, నెంబర్ 1 కేడీలు వీళ్ళంతా. తెలంగాణ బలహీన వర్గాల నోట్లో మట్టి కొట్టిన దొంగ, ఇంకేమన్నా ఇంకా అది అనొచ్చు. మరి ఇక్కడ పాయింట్ చూడండి, 12 కంప్లైంట్స్ వచ్చినాయట, డీజీపీ దృష్టికి తీసుకుపోయారట. నాగారం భూదాన్ భూముల విషయంలో వివరాలు అడిగినా పోలీసులు స్పందిస్తలేరట. దేనికి? ఏం జరుగుతున్నది? డీజీపీ దగ్గరికి పోవాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? రేవంత్ రెడ్డి ఇమీడియట్గా మీరు ఆ వివరాలు ఏంటో అన్నీ ఇచ్చేయండి, ఎంక్వైరీ జరగాలి దీని మీద ఎందుకు అనుకోవట్లే? తమ దర్యాప్తులో ప్రాథమికంగా లభించిన ఆధారాలను డీజీపీకి సమర్పించారు. పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగానే ఈడీ అధికారులు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేస్తూ ఉంటారు. ఈ కేసుల వివరాల సేకరణ ప్రక్రియ అంతా ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారానే జరుగుతూ ఉంటుంది. కానీ ఇలా ఈడీ బృందం పోలీసు ఉన్నతాధికారులను కలిసి కేసులు నమోదు చేయాలి అని సిఫారసు చేయడం చాలా అరుదు. ఇప్పటి వరకు అమయ్ కుమార్ పైన ఎఫ్ఐఆర్ లేకపోవడంతో ఈడీ దర్యాప్తునకు సాంకేతికంగా ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు అమయ్ కుమార్ మీద ఒక ఎఫ్ఐఆర్ లేదట. ఈ నేపథ్యంలోనే పోలీసుల ఎఫ్ఐఆర్ల ఆధారంగా దర్యాప్తులో ముందుకెళ్లే యోచనతో ఈడీ ఉన్నట్టుగా కనిపిస్తోంది. దీంతో అమయ్ కుమార్తో పాటు మరికొందరు ఉన్నతాధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాగారంలో భూదాన్ భూముల వ్యవహారంలో తొలుత మహేశ్వరం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్కడ ఒకే సర్వే నెంబర్తో ఉన్న సుమారు 102 ఎకరాల్లో 42 ఎకరాల భూదాన్ భూములు పోను, మిగిలినవి ప్రైవేట్ భూములను సంబంధిత వ్యక్తులు తొలుత తనకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకుని తర్వాత ఇతరులకు విక్రయించారనేది ఆ బాధితుడి ఫిర్యాదు. ఈ క్రమంలోనే భూదాన్ భూములకు సైతం అప్పటి రెవెన్యూ అధికారులు పట్టాలు సృష్టించి ధారాదత్తం చేశారనేది అభియోగం. బాధితుడు తన వద్ద ఉన్న ఆధారాలతో ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అమయ్ కుమార్తో పాటు అప్పటి కందుకూరు ఇన్ఛార్జ్ ఆర్డీఓ వెంకటాచారి,
అప్పటి మహేశ్వరం ఎంఆర్ఓ జ్యోతిని ఇటీవలే సుదీర్ఘంగా విచారించారు. ఈ క్రమంలో తాము సేకరించిన వాంగ్మూలాలతో పాటు అమయ్ కుమార్పై వచ్చిన 12 ఫిర్యాదులకు సంబంధించి నివేదికను రూపొందించారు. మరోవైపు ఈ భూదందాలో భారీగా సొమ్ము చేతులు మారిందని, తప్పుడు రికార్డు సృష్టించడం ఇలాంటి అంశాలపైన దృష్టి సారించి తిరిగి దర్యాప్తు చేయాలని డీజీపీని కోరారు. ఈ అమయ్ కుమార్ కింద ఒక పెద్ద మాఫియా ఉంది. కేటీఆర్, అమయ్ కుమార్, నవీన్ మిట్టల కింద ఇంకా పెద్ద మాఫియా ఉంది. కొంతమంది ఎంఆర్ఓలు, ఆడ పనిచేసిన సంతోష్ చారి లాంటి అవుట్సోర్సింగ్ ఆఫీసరు, ఆ టీఎస్టీ ఎండి వెంకటేశ్వర్లు, ఈ టోటల్ మాఫియాలో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మరి ఏది కేసేది? భూములు తిరిగి పంచుతామన్న రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ మాట ఇక్కడ ఎందుకు నిజం కావట్లే? ఎందుకు మీరు నిజం చేస్తలేరు? అమయ్ కుమార్ మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీరెందుకు ఇంకొక విచారణ కమిటీని వేయలేకపోతున్నారు? కేసులు పెట్టలేకపోతున్నారు? మీరు అవసరమైతే పిలుపునివ్వాలి. స్వచ్ఛందంగా ఎవరైనా అమయ్ కుమార్ బాధితులుంటే తెర మీదకి రండి, వచ్చి కంప్లైంట్ చేయండి అని చెప్పాలా? ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈడ లింక్ కదిలిస్తే నవీన్ మిట్టల్ డొంక కదులుతుంది. నవీన్ మిట్టల్ సీసీఎల్ఏలో ఇన్ఛార్జిగా ఉండి ఆయన చేసిన అరాచకాలు ఎన్ని? ఆయన కింద ఉన్న పాకా రమేష్, ఆయన కుటుంబం, నవీన్ మిట్టల్ భార్య ఆర్థిక వ్యవహారాలు చూస్తూ ఎంత పెద్ద ఎత్తున సెటిల్మెంట్ చేసిరు, వాళ్ళ ఆస్తులు ఏంది, వాళ్ళ కథ ఏంది, బయటికి తీయండి మొత్తం. అండ్ ఉప్పల్ 789 అనే సర్వే నెంబర్ మీద కూడా ఎంక్వైరీ జరగాలని నేను అడుగుతున్నా. 8 ఎకరాల 800 కోట్ల విలువ చేసే భూమి అప్పుడున్న ఎంఆర్ఓ, ఇప్పుడు మొయినాబాద్ ఎంఆర్ఓ ఉన్నాడు గౌతమ్, ఆయన పట్టాగా మార్చిపడేసింది దాన్ని ఈజీగా, ఉత్తగానే ఇట్లా. దాన్ని తర్వాత వచ్చిన ఎంఆర్ఓ కంప్లైంట్ చేస్తే అది ఆగింది. మరి చర్యలు ఉండవా ఎంఆర్ఓ మీద? అయిపోయినట్టేనా ఇక అది? ఏం లావాదేవీలు జరిగినాయి తెర వెనకాల? ఒకవేళ కనుక నిష్పక్షపాతంగా విచారణ జరిగితే ఒక 30 మంది, ఒక 20 నుంచి 30 మంది జైలు ఉండాలి ఈ పాటికి. ఈడీ అధికారులు అడిగినా పోలీసులు ఎందుకు సమాచారం ఇస్తలేరు? సో ఇదే వార్త మనకి దీంట్లో కూడా కనిపిస్తుంది. ఆంధ్రజ్యోతిలో భూ బదలాయింపుల కేసులో అమయ్కు బిగుస్తున్న ఉచ్చు, దర్యాప్తులో సహకారం కోసం డీజీపీతో ఈడీ అధికారుల భేటీ, ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులు అధికారులకు సమన్లు జారీ చేసేందుకు సిద్ధం, తమకు సహకరించాలని విజ్ఞప్తి, వారిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కేసు పెట్టబోతున్న పోలీసులు. అమ్మోయ్ అన్ని దందాల, అమోయ్ బృందంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు, ధరణిని అడ్డం పెట్టుకొని భూ కుంభకోణాలు, విచారణ జరిగితే మరిన్ని విషయాలు వెలుగులోకి. గత ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా అమయ్ కుమార్ పనిచేసిన కాలంలో భూ కుంభకోణాలు భారీగా జరిగినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రస్తుతం మహేశ్వరం మండలం నాగారంలోని 42 ఎకరాల భూదాన భూముల అన్యాక్రాంతంపై నమోదైన కేసులో ఈడీ విచారణ జరుపుతుండగా మరికొన్ని భూముల అక్రమాలపై కూడా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినాయి. వీటిలో కొన్ని వివరాలు: మియాపూర్ సర్వే నెంబర్ 100/A లోని 8 ఎకరాల భూమిని పట్టాభూమిగా మార్చిండు. ఖాజాగూడలో సర్వే నెంబర్ 27/2లో అత్యంత విలువైన 20 ఎకరాల భూమిని ప్రైవేటు బిల్డర్లకు అనుకూలంగా మార్చడం వెనుక కొందరు పెద్దల పాత్ర కూడా ఉన్నట్లు ఈడీకి ఫిర్యాదు అందింది. ఈ కేసులో లోతైన విచారణ జరిగితే మరికొందరి పాత్ర బయటకు వచ్చే అవకాశం ఉంది. అబ్దులాపూర్మెట్ మండలం ఫిగ్లీపూర్లోని సర్వే నెంబర్ 17లో సీలింగ్ భూములు అన్యాక్రాంతమైనట్లుగా కంప్లైంట్ వచ్చింది. వట్టినాగులపల్లిలోని శంకర్ హిల్స్ ప్లాట్స్ పర్చేజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా ఇటీవల ఈడీకి ఫిర్యాదు చేసింది. వట్టినాగులపల్లి భూముల విషయం అయితే అది చెప్పనక్కర్లేదు. 111 జీవో పరిధిలో ఉన్న భూములు ఇవన్నీ. 1983లో 460 ఎకరాల్లో శంకర్ హిల్స్ పేరుతో 3333 ప్లాట్లు వేసి అప్పట్లో కొందరు విక్రయించారు. దీనిపైన కోర్టు వివాదాలున్నాయి. వీటికి తోడు ఈ భూములను 111 జీవో కింద తీసుకురావడంతో క్రయ విక్రయాలు ఆగిపోయినాయి. గత 2 ఏళ్ల కిందట సుప్రీంకోర్టు వట్టినాగులపల్లిలోని కొన్ని భూములను 111 జీవో నుంచి తొలగించాలని ఆదేశించింది. ఇందులో శంకర్ హిల్స్ భూములు కూడా ఉన్నాయి. 111 జీవో నుంచి ఈ ప్రాంతాన్ని తొలగించడంతో భూముల ధరలు అమాంతం 10 రెట్లకు పైగా పెరిగినాయి. దీంతో ఈ భూములపైన కొందరు పెద్దల కన్నుబడ్డది. అధికారుల అండదండలతో సహకారంతో ధరణి పోర్టల్ను అడ్డం పెట్టుకొని ఇందులో ప్లాట్లు ఉన్న భూములను ఇతరుల పేరు మీద రిజిస్ట్రేషన్లు చేశారు. ఇదంతా అమయ్ కుమార్ చేసిన కాలంలోనే జరిగిందంటూ ప్లాట్ల యజమానులు ఇటీవల ఈడీకి కంప్లైంట్ చేశారు. వీడని ఎందుకంటున్నాం అంటే మామూలుడు కాదు, భూభకాసురుడు కూడా పనికిరాడు కదా, ఆ పదం కూడా చిన్నదైపోతుంది.
మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీల భూమిని కొల్లగొట్టిండు. 30 అన్నారం గ్రామంలోని సర్వే నెంబర్ 108, 109, 110, 111లోని 70 ఎకరాల్లో మద్ది సత్యనారాయణ రెడ్డి 1982లో వెంచరేసి మధురానగర్ పేరుతో 840 ప్లాట్లు విక్రయించిండు. ధరణి వచ్చాక ఈ ప్లాట్లన్నీ మళ్ళీ పట్టాభూములుగా మారిపోయినాయట. ఇందులో అప్పటి కలెక్టర్ అమయ్ కుమార్తో పాటు అధికారుల పాత్ర కూడా ఉందని ప్లాట్ల యజమానులు ఈడీకి కంప్లైంట్ చేశారు. కొండాపూర్లోని సర్వే నెంబర్ 104 నుంచి 108 వరకు ఉన్న బాలసాయిబాబా ట్రస్టుకు చెందిన 42 ఎకరాల భూమి ప్రైవేటు పరం కావడం వెనుక కూడా సోమేష్ కుమారు, అమోయ్ కుమారు, ఇతర ఉన్నతాధికారుల పాత్ర ఉందంటూ రాఘవయ్య అనే వ్యక్తి ఇటీవల కంప్లైంట్ చేసిండట. ఏడ నవీన్ మిట్టల్ పేరు తీరు చూడండి. ఎందుకంటే నవీన్ మిట్టల్ ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నాడు కదా, మళ్ళీ గవర్నమెంట్లో ఉన్నానని తిడితే రేవంత్ రెడ్డి కోపం వస్తుంది. అందుకే ఆంధ్రజ్యోతి కూడా రాయదు. నవీన్ మిట్టల్ పేరడానికి అనిపిస్తుందా మీకు? గట్కేసర్ మండలం కొర్రెముల్ అంత ఇగో మేడ్చల్ కలెక్టర్గా ఉన్నప్పుడు చేసిన దందా. గుట్టల బేగంపేటలోని సర్వే నెంబర్ 63 52 ఎకరాల విలువైన భూమి. నేను అనుకోవడం దగ్గర ఒక 1000-2000 కోట్లకు ఉంటాడు అమయ్ కుమార్. ఆ పైనే తప్ప తక్కువ అవుతున్నాడు. 1000-2000 కోట్లకు ఉంటాడు. ఈయన కింద 10,000 జీతానికి పనిచేసిన సంతోష్ చారా ఒక 400 కోట్లకు ఉంటాడని అంటున్నారు బయట. ఇమాజిన్ కూడా చేయాలి. నవీన్ మిట్టల్ ఎన్ని కోట్లకు ఉంటాడు? నవీన్ మిట్టల్ భార్య చేసే దందా అయింది. సోమేష్ కుమార్ వాడెంత సంపాదించిండు? భూములకు భూములు మింగినాడు. ఈ బ్యాచ్ అంతా ఒకటే, ఇదంతా ముఠా, ఇది దండుపాల్యం బ్యాచ్ ఇదంతా.